కేటీఆర్ గారి జాతకంలో సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంటే మీరు ఇప్పుడు గతంలో అన్నట్టుగా లైక్ అంటే ఏదైనా కేసీఆర్ గారికి హెల్త్ ఇష్యూస్ వస్తే ఆయన ప్లేస్ ని ఈయన రీప్లేస్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎందుకు కాకూడదు? ఇప్పుడు ఒకసారి డౌన్ అవుతారు ప్రతి మనిషి, మళ్ళీ లేస్తారు. ఆయన చదువుకోలేదా? తర్వాత ఆయనకి పాలసీస్ తెలీదా? కేవలం చదువు ఒకటే సరిపోదు, ప్రజలను కూడా కలుపుకొని వెళ్ళాలా. అసలు కేటీఆర్ కి మంచి పేరే ఉంది, బోళా శంకర్ నిరంతరం జనాల్లోనే ఉంటుంటారు, మంత్రులు కలుస్తుంటారు, చదువుకున్నారు. అలాగే రేవంత్ రెడ్డి గారు సరిగ్గా పాలన చేస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా చూసుకుంటూ ఉంటారు. అక్కడ కాంగ్రెస్ తన హామీలు అవన్నీ కూడా ప్రజలను సాటిస్ఫై చేయాలి కదా, కేవలం హామీలని కాకుండా. కాబట్టి కేటీఆర్ గారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీ అయినా సరే ఓడిపోయినంత మాత్రాన ఖతం అయిపోయినట్టు కాదు, మళ్ళీ లేవడానికి, మళ్ళీ నిలబడడానికి, మళ్ళీ గెలవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. సో కేసీఆర్ గారి జాతకం ప్రకారంగా ఆయన కూడా జైలుకి వెళ్తారని కాంగ్రెస్ అంటోంది. సో మరి ఆయన జాతకం ప్రకారంగా వెళ్తారా వెళ్ళదా? కేసీఆర్ అంటే ఏమనుకుంటున్నారు అసలు? ఒక మాయా మాంత్రికుడు. సోనియా గాంధీనే ముప్పతిప్పలు పెట్టిన వ్యక్తి. మాటల మాంత్రికుడే. మరి మాటల మాంత్రికుడు, చేతల మాంత్రికుడు కూడా. చేసి చూపించాడు, కరెంట్ తెప్పించాడు. కరెంట్ ఎక్కడన్నా పోయిందా? వాటర్ ఎక్కడన్నా పోయిందా? అందువలన ఆయన జాతకరీత్యా యోగాలు లేకపోతే జైలుకి పంపుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ జనాలకు తెలియదు. నేషనల్ పార్టీ స్ట్రాటజీ సీక్రెట్ నేను చెప్తున్నాను విను. కవితను అరెస్ట్ చేశారు, కేసీఆర్ ఎందుకు చేయలే? నేషనల్ పార్టీస్ ఎప్పుడు కూడా వాళ్ళ పిల్లల్ని దెబ్బ కొడతాయి, ఆర్థిక మౌలాల మీద దెబ్బ కొడతాయి, డబ్బు మీద దెబ్బ కొడతాయి, వాళ్ళ పవర్ డబ్బు లేకుండా చేస్తాయి. కేసీఆర్ ని కొట్టేస్తే మళ్ళీ కేసీఆర్ మీద సింపతి వచ్చి ఓట్లు వేసేస్తారు. కేటీఆర్ ని కొట్టేస్తారు, లేకపోతే కవితను కొట్టేస్తారు. అలా పిల్లల మీద తీర్చుకుంటారు. హరీష్ రావు జైలుకి వెళ్ళొచ్చు, కేటీఆర్ జైలుకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఈమె కవిత జైలుకి వెళ్ళొచ్చు. కానీ కేసీఆర్ జైలుకి వెళ్ళే సమస్య లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంత ఫూలిష్ స్టెప్ లేదు. కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎప్పుడు మూలాలను కొట్టవు, కిందాటలను కొట్టేస్తాయి. మన వీడియో చూసి వీళ్ళకి భయం వేయాలి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, ఏంట్రా బాబు ఈయన ఎలా చెప్తున్నాడు అని. అంటే ఆ స్ట్రాటజీ చెప్తున్నాం మనం, అలా వర్కౌట్ చేస్తాయి. అంటే వీళ్ళేమి క్రైమ్లు ఏం చేయలేదు. ఇప్పుడు కేటీఆర్ గారికి అయినా హరీష్ రావు గారు అయినా వీళ్ళున్నంత వరకు వాళ్ళ స్థాయిలో వాళ్ళకి మంచి పేర్లు ఉన్నాయి. క్రైమ్లు చేశారని చెప్పేవాళ్ళు చెబుతారు. విషయాలన్నీ కోర్ట్ ఆఫ్ లా ఉంది, అదంతా చూసుకుంటది, జ్యుడిషియరీ చూసుకుంటది. లా ఇస్ లైక్ అన్ యాస్. ఒక చట్టం అనేది ఒక గాడిద లాంటిది. ఇఫ్ యు గో బిఫోర్ ద యాస్, గాడిద ముందుకెళ్తే ఇట్ బైట్స్ యూ, కరిచేస్తుంది. ఇఫ్ యు గో బ్యాక్ ఆఫ్ ద యాస్, ఇట్ హిట్స్ యూ, తన్నేస్తుంది. వెనక్కి నుంచి ఉంటే కాళ్ళతో తన్నేస్తుంది. ఇది అడ్వకేట్ జనరల్, నా ఫ్రెండ్ ఎన్వి రమణ సార్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఒక అడ్వకేట్ జనరల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఆయన చెప్పినందు నాకు. కాబట్టి లాలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ అని ఉండవు. ఎవరికైనా ఒకటే రూలు. కాకపోతే అటు ఇటు అవ్వచ్చు. ప్రజలే పాలకులు, ప్రజలే మెయిన్. వీళ్ళ డెసిషన్ బట్టి పాలన అనేటటువంటిది ఉంటుంది అన్నమాట. కేసీఆర్ గారి కూతురు కవిత, సో తన జాతకం ప్రకారంగా జైలు నుంచి ఇప్పటికైనా విడుదల అవుతుందా? సో ఇంకా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇంకా పోస్ట్ పోన్ అయ్యే సమస్య లేదు, వచ్చేస్తుంది ఆమె. ఎందుకంటే ఆమె జాతకరీత్యా అప్పుడు నేను చెప్పాను ఒక 4 months అన్న మినిమం ఉంటుంది అని. అప్పుడు ఆయన కరుణానిధి కూతురు కనిమొళి జైల్లో పెట్టారు. పర్మనెంట్ ఏమైనా పెట్టారా? వదలలేదా? అంటే క్రమంగా ఎప్పుడు బెయిల్ కి అప్లై చేసినా ఈ తర్వాత బెయిల్ అనో లేకపోతే మధ్యంతర బెయిల్ అనో, బెయిల్ లేదనో అదో ఇదో సాకు చెప్తూనే ఉన్నారు. గత 4-5 months అని కూడా తను వెళ్ళిపోయి ఇప్పటికే. సో ఇప్పటికైనా కొలిక్కి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇండియన్ జ్యుడిషియరీ ఆనరబుల్ జడ్జెస్ కావాలని కక్షగట్టి చేయడానికి ఏదో 2-3 నెలలు ఆపుతారేమో కానీ ఆ జడ్జెస్ కి అంత సీన్ లేదు, అంత పవర్ లేదు. వాళ్ళు కూడా ఒక గ్రౌండ్స్ ఉంటాయి, ఆనరబుల్ జడ్జెస్ కూడా గ్రౌండ్స్ ఉంటాయి. మర్డర్ కేసుని చేసిన వాడిని ఇన్ని నెలలు మాత్రమే ఉంచాలి, బెయిల్ తర్వాత ఇవ్వాలి అని. ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మిగతా ప్రభుత్వాలు కానీ కక్షగట్టి బెయిల్స్ ఆపితే ఎందుకెన్నాళ్ళు మీరు ఉంచారని సుప్రీంకోర్టు అడుగుతుంది. జ్యుడిషియరీ సిస్టమ్ హ్యాస్ ద రైట్ టు క్వశ్చన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అదే కదా మనకేంటి అన్నిటికి 3 parts మంది. ఏంటది? ప్రజలు, ప్రెస్ అనేది ఒకటి, రెండవది జ్యుడిషియరీ, మూడోది క్యాబినెట్ మినిస్టర్స్, వీళ్ళంతా పార్లమెంట్ అంటాం. ఈ 3 అంగాలు ప్రెస్ ని తొక్కిపడేశారు. కాబట్టే ప్రభుత్వాలు నాశనం అయిపోయినాయి, మారిపోయినాయి.
జర్నలిస్టులని సెక్రటేరియట్ లోకి రానివ్వకుండా మీరు మీకు అవసరమైనప్పుడేమో ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఓడిపోయిన తర్వాత జర్నలిస్టుల మీద ప్రేమతో మీరు మీటింగ్లు పిలిచి ఇవన్నీ ప్రజలు గమనించరా, జర్నలిస్టులు గమనించరా? కాబట్టి ఏంటంటే నిష్పక్షపాతంగా చెప్పాలి అంటే ఏంటంటే ఈ యొక్క జ్యుడిషియరీలో కవితది అది టెక్నికల్ ఎఫెక్ట్స్ తో ఆగుతాయి. ఎవరు కూడా ఏదో పొలిటికల్ ప్రెషర్ నరేంద్ర మోడీ గారు ఆపిచ్చేయడం లేకపోతే రాహుల్ గాంధీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రజల ఊహలు అలా ఉంటాయి. అండ్ ఒక 8 నెలల తర్వాత ఎవరినైనా సరే ఎంత పెద్ద మర్డర్ కేసునైనా సరే బయటకు వదిలి తీరాలా. అది ఎకనామికల్ కాన్స్పిరసీ, అది డబ్బుతో సంబంధించినటువంటి కాన్స్పిరసీ అది. సో అండ్ ఈడీ అంటే ఏంటి, కేవలం అధికంగా డబ్బులు మనీ లాండరింగ్ ఎక్కువ చేస్తే ఈడీ ఇంటర్ఫియర్ అవుద్ది, అంతేగాని ఏదో పెద్ద ఈడీ ఒక భూతం కాదు. సిబిఐ కేసులు అనేటటువంటి టఫ్. ఆ సిబిఐ కేసులోనే జగన్ గారు బయటకు వచ్చారు. 18 నెలల కంటే ఎక్కువ ఉంచగలిగారా? మహా ఉంచితే కవితని ఎంత ఉంచుతారు, పోనీ జగన్ గారు లాగా ఉంచుతారు అనుకుందాం. బయటకు వచ్చాడా లేదా జగన్? కేసులు బయటకు వచ్చిన తర్వాత హీరోలాగా సీఎం అయ్యాడా లేదా? మరి ప్రజలంతా ఓట్లేసారా లేదా? జగన్ గారికి ఓట్లేశారు, జైలుకి వెళ్ళిన చంద్రబాబు నాయుడుకి వేశారు. జైలుకి వెళ్ళిన వాళ్ళందరికీ ఫస్ట్ వేయడంలో ఘనులు అనమాట మన వాళ్ళు. అదే మామూలు ఒక స్టూడెంట్ కి ఒక చిన్న కేసు జీడీ ఎంట్రీ ఉంటేనే నీకు గవర్నమెంట్ జాబ్ రాదు, సాఫ్ట్వేర్ జాబులు రావని అమాయకులైన పాస్పోర్ట్ రాదని అమాయకులైన స్టూడెంట్స్ ని బెదిరిస్తారు ఈ పోలీసులు, ఈ ప్రజలు. మరి పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చేసరికి సెల్యూట్లు కొడతారు. కాబట్టి స్టూడెంట్స్ ఏం పిచ్చోళ్ళు కాదు, ఖచ్చితంగా ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఖచ్చితంగా స్టూడెంట్స్ ఆఫీసర్లు అవుతారు. ఈ కేసులు ఇవేమి ఉండవు, కవితకి అన్ని తెలుసు. అలాగే కేజ్రీవాల్ అయితే ఈమె పుణ్యమా అని కేజ్రీవాల్ డౌన్ ఫాల్ అయిపోయాడు. ఆయన చీఫ్ మినిస్టర్ పోస్ట్ పోయింది. కామన్ ఇవన్నీ వచ్చేస్తుందమ్మా, ఆమె కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉందా? ముందు ఇంకా ఆయన రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది? ఆటుపోట్లు ఏమైనా ఎదుర్కొంటారా? సో ఎలా ఉండబోతుంది ఆయన? రేవంత్ రెడ్డి గారు చాలా ఫ్రెండ్లీ మనిషిగా, మెచ్యూర్డ్ పొలిటీషియన్ గా, ఆయన అటు తెలుగుదేశం పాలసీస్ ఇటు కాంగ్రెస్ పాలసీస్ ను జీర్ణించుకున్న వ్యక్తి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా చూడు ఆయన మీద వ్యతిరేకత లేదు, బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నారు. ఆయన ఫ్రీ బస్సుల స్కీమ్ పెట్టారు, రద్దు చేయలా. ఆడవాళ్ళంతా పొలోమని శుభ్రంగా వెళ్ళిపోతున్నారు. జై రేవంత్ అన్న అంటున్నారు, బస్సులు ఎక్కేస్తున్నారు. మగవాళ్ళు పని అంతా కాబట్టి వాళ్ళు అయినా సరే రేవంత్ రెడ్డి అన్న మాట నిలబెట్టుకున్నారు. అలాగే ఈ ఇళ్ళు నిలబెట్టుకుంటాడు ఆయన. తర్వాత ఈ యొక్క పిల్లల స్కాలర్షిప్లు ఇవి అవి అన్ని కూడా ఏవైతే అన్నారో చేయలేరు అంటున్నారు. ఆయన అంత పిచ్చోడేం కాదు. ఆయన ఖచ్చితంగా మెచ్యూర్డ్ పొలిటీషియన్, తప్పకుండా బ్రహ్మాండంగా చేస్తాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన కేసీఆర్ గారి హయాములో ఆయన దెబ్బతిన్న వ్యక్తిగా, జైలుకి వెళ్ళిన వ్యక్తిగా పరమ కసితో వర్క్ చేస్తాడు ఆయన. అందువలన ఎట్టి పరిస్థితుల్లో మరోసారి సీఎం అవడానికి కూడా ఆయనకు అవకాశాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. ఛాన్స్ ఎందుకు ఇస్తామమ్మా? నువ్వు నేను సీఎం పోస్ట్ వస్తుంది, మనకు ఒకసారి ఛాన్స్ వచ్చింది, వేరే వాళ్ళకి మనం అవకాశం ఇస్తామా? మన అపోజిషన్ కి ఇవ్వకుండా మాక్సిమం ట్రై చేస్తాం. మన కర్మకాలి, ప్రజలు మిస్ అయితే అది వేరే అన్నమాట. సో మరోసారి రేవంత్ రెడ్డి గారే సీఎం. అట్లే మరి ఇప్పుడు మూడోసారి అయితే మనకి పిఎం అయ్యారు నరేంద్ర మోడీ గారు. మరి నాలుగోసారి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇదే చివరిసారి? ఇంకా ఇదే చివరిసారి. ఇప్పుడు ప్రజలు అంత కంటిన్యూటీ ఎవరు, ఎందుకంటే మరి కాంగ్రెస్ ఏం చేసిందమ్మా, అలా అయిపోయే ఉద్దేశం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ కి కొంచెం ఎక్కువ పెంచరు. ఇప్పుడు సీట్లు పెరిగినాయి కదా, అంటే ఏంటి స్లోగా వచ్చేస్తోంది కాంగ్రెస్ దూసుకొని. ఇక్కడ ప్రియాంక ఉంది, అక్కడ ఏం చదువుకోలేదా ఆమె? రాహుల్ గాంధీ చదువుకోలేదా? ప్రజలు చెప్పేస్తే సరిపోద్దా? పప్పు అన్నారు లోకేష్, ఇప్పుడు నిప్పు అయిపోలేదు, అప్పుడు మినిస్టర్ అయిపోయాడు. ఇప్పుడు పప్పు అన్నారు అందరూ. అలాగే రాహుల్ గాంధీని అంటున్నారు. అవును, అయితే రాహుల్ గాంధీ గారి జాతకం ప్రకారంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి, 100% ఉన్నాయి. అంటే నెక్స్ట్ పిఎం ఆయననే, ఇంకా మనకి డౌటే లేదు. వీళ్ళ బీజేపీ ఎంత బాగా చేసినా సరే ప్రజలేరు, దొంగలు ప్రజలు. ఎందుకని? కొత్త ఒక వింత, పాత ఒక రోత అని అలా చక్కగా. ఎందుకు మరి యూపీ వాళ్ళ స్టేట్ లోనే వాళ్ళకి ఎందుకు వేయలేదు? బానే చేశాడుగా మోడీ, బానే చేశారని చెప్తున్నారు, మరి ఎందుకు వేయలేదు యూపీలో? అలా ప్రజలు అంచనాలు వేయలేం. ప్రజలే పెద్ద జ్యోతిష్కులు, ప్రజలే పెద్ద ప్రొఫెసర్లు. మనం ఏంటి చెప్పేది? మనం జ్యోతిష్కులు ప్రొఫెసర్లైనా ప్రజలే నెంబర్ 1 ప్రొఫెసర్లు, వాళ్ళే అనాలిసిస్ కరెక్ట్ గా చేస్తారు. కాబట్టి అందరికీ ఛాన్స్ ఉన్నాయి. ఈ పోరాట పటిమలో అందరూ కొట్టుకోవాల్సిందే పొలిటికల్ లీడర్స్. వీళ్ళు కుటుంబ పాలకులను బాగా పొగడ్డము, ఏ పార్టీ వాళ్ళ పాలకుల్ని పొగడ్డము, అపోజిషన్ పార్టీ వాళ్ళని బాగా బూతులు తిట్టడము మీద కాన్సన్ట్రేషన్ తగ్గించి ప్రజలకి పనికొచ్చే రూట్ గ్రౌండ్స్ నుంచి పేదవాడికి మేము ఏం చేస్తే వస్తాము అని కన్స్ట్రక్టివ్ వర్క్ చేసిన వాడే మొనగాడుగా గెలుస్తాడు. అవును సార్, ఒకప్పుడు కూడా మనకి రాజకీయ నాయకులు ప్రజల్ని మోసం చేసేవారు, కానీ ఇప్పుడు
ప్రజలు రాజకీయ నాయకులు మోసం అంతే మరి, చేస్తున్నారు. ప్రజలే మరి మీకు తాను నేర్పిన విద్యే నువ్వు నేర్పిన విద్యే అని చెప్పేసి నీ మీద ప్రయోగించారు. అందుకని వాళ్ళు చెప్పారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, సరేరా మేము చూసుకుంటాం, మీకు మాకు కావాల్సింది మేము చూసుకుంటాం, డబ్బులు తీసుకుంటాం, జేబులో పెట్టుకుంటాం, మాకు కావాల్సిన ఓట్లకి మేము కావాల్సిన వాళ్ళకి వేసుకుంటాం అన్నారు. వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిని చూసుకున్నారు, దేశ అభివృద్ధిని చూసుకున్నాం అని అంటున్నారు, వేసేస్తున్నారు. అదే ప్రజలను తప్పట్టాల్సిన పనే లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ అమ్మా, అండ్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే అమ్మా. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.